మురుగునీరు పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగునీరు ఇళ్ల మధ్య చేరి దోమలు పగులుతున్నాయి. ఫలితంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలకు వ్యాధులు గురవుతున్నారు. పట్టణంలోని పంపన్న గౌడ్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ఇళ్ల మధ్య చేరి ఇళ్ల ముందు పేరుకుపోయి పాచిపట్టి దుర్వాసనతో పాటు విపరీతమైన దోమలు పెరిగిపోవడంతో అనేక రకాల వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. ఇక ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి తమని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి మున్సిపల్ కార్యాలయం చుట్టూ, కౌన్సిలర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ సరైన రోడ్లు వేసి తమ బాధలను తీర్చాలని పట్టణ శివారు కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఎమ్మినూరు, కర్నూలు జిల్లా. మాకు డ్రైనేజీ కాలువలు లేవు. తర్వాత మున్సిపల్ కమిషనర్కి చాలా తూర్పు చెప్పినా వైసీపీ గవర్నమెంట్లోన పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు కాలువలు, డ్రైనేజ్, రోడ్లు వేయాల్సిందిగా కోరుచున్నాము. చాలా గలీజ్ ఉంది. పందులు, దోమలు ఎక్కువైనాయి. చాలా తూర్లు చెప్పినాము. ఇప్పుడు మీరు స్పందించాలని కోరుతున్నాము. సమస్య వచ్చేసి కాలువలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. చాలా దారుణంగా ఉంది. మాకు తొందరగా మీరు వచ్చి స్పందించి వేయాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత వచ్చేసి డ్రైనేజ్ ఎక్కువ ఉంది. గత సంవత్సరంలో వైసీపీ వార్డు కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి గారు 19,97,000 ఛాన్స్ అయింది అమౌంట్. ఇంతవరకైనా సీసీ రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు. ఏది స్పందించలేరు, పట్టించుకుంటలేదు సరిగా. దానికి ఇది స్పందిస్తే బాగుంటుంది మా కళ్ళ సైడ్ అని. వచ్చేసి దోమలు ఎక్కువ ఉన్నాయి, మలేరియా, డెంగ్యూ. ఇప్పటికే హాస్పిటల్ చూపించుకొని చాలా ఎక్కువ అవుతుంది. మున్సిపల్ కమిషనర్కు కంప్లీట్ ఇచ్చినాం. తర్వాత చంద్రమోహన్ రెడ్డి వైసీపీ మాజీ ఆయనకి కూడా కంప్లీట్ ఇచ్చేసాను. చెప్తా అన్నాడు కానీ ఇంతవరకు ఛాన్స్ లేదు. అసలు ఆయన పక్షపాతం వచ్చిన కోసం అది పట్టించుకోవడం లేదు. రిక్వెస్ట్ చేసుకుంటే కూడా ఏం ఇవ్వట్లేదు. మనకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంక వాన వస్తుంటే ఇంకా పోలేదు, బండి పోలేము, మనుషులు పోలేము. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. మనం గుట్ట కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. మనకైతే ఏం ప్రాబ్లం అయితే వాళ్ళకైతే ఏం చేయట్లేదు. మనకైతే వాళ్ళు ఏం చేయట్లేదు. గుట్ట అయితే కంపల్సరీ కట్టుకుని పోతున్నారు మా దగ్గర అయితే. ఏది దానికి ఇది లేదు. మనకి ఒట్టు ఇది వేయాల. మనకి రోడ్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది. చేసినాము, ఆల్రెడీ చేసినాము. వచ్చేసినారు, చూసినారు, పోయినారు. అంతేగాని చేయట్లేరు లేదు. వచ్చినారు, వచ్చి చూసి పోయినారు, చేసాంలే అన్నారు. బట్ ఇంతవరకు అయితే లేదు. 10 సంవత్సరాలు అయింది దీనికి. ఏడో దావలో ఇల్లు లేకుని కదా, అన్నీ లేకుని కూడా వేస్తారు. కానీ ఇది మెయిన్ రోడ్డుకి లేదు మనకి. అదే మనకి ఇబ్బంది అయిపోయింది. మెయిన్ రోడ్డుకే మరి కాలు వేయాల. డ్రైనేజ్ ప్రాబ్లం. మనకి డ్రైనేజ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. మనకి ఈడంటే ఈడు వస్తే తెలుస్తుంది. వాళ్ళు చూస్తే మనకి తెలిసిపోతుంది వాళ్ళకి ఎట్లా ప్రాబ్లం ఉన్నదని తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎట్లుండదంటే అంతే. ఊరికి హెల్త్లు బాగాలేవు కదా, అందులో మరీ ఇంత గలీజ్ పెట్టుకుంటే ఇంకేం బాగుంటుంది. ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి. అది మనం చెప్పేది కాదు. చూసిపోతే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లుండదు, ఎట్లా లేదు అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. ఏరియా పేరు మమత.